నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం ఒకసారి. అసలు కాంగ్రెస్తో ఆట, ఆంధ్ర బాబు పాట అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన మంత్రులు అంటూ నిన్న జరిగిన సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి తీరును ఫిర్యాదు చేసినట్టు ఎండగట్టినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అంశానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలకే తెలంగాణలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది తప్ప ఇక్కడ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని కాంగ్రెస్కు సంబంధించి అసలు కాంగ్రెస్లో నుంచి మంత్రివర్గంలో కొనసాగుతున్న వారంతా కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోన్గా మూసి మార్పు కూడా ఆయన కోసమే జరుగుతోంది. ఇదంతా కూడా తెలంగాణ ప్రయోజనాల కోసమో, హైదరాబాద్ ప్రయోజనాల కోసమే కాకుండా కేవలం టీడీపీ అధినేత ఆదేశాలు, ఆయన ప్రయోజనాల కోసం ఇదంతా అది చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీకే 99 ఏండ్ల లీజుకు అన్నీ కూడా సన్నాహాలు చేస్తున్నారనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కార్పొరేట్ కంపెనీ ఏదైతే మూసి పనుల కోసం తీసుకొస్తున్నారో అదంతా కూడా బాబు సూచించిన కంపెనీ మాత్రమే. దానికి ఏకంగా 1 కాదు 2 కాదు 99 ఏండ్లకు లీజ్కి ఇవ్వబోతున్నారనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ స్కామ్పై ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకే ఇటీవల నైని బొగ్గు కుంభకోణాన్ని, ఆ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి దాని మాటున ఏకంగా భారీ స్థాయిలో మూసి ప్రక్షాళన పేరిట భారీ స్కామ్కు తెరతీశారనే అంశాన్ని కూడా మంత్రులు ఈ సందర్భంగా హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ఆంధ్ర కూటమిని తనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ పరిగణిస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణలో పాదుగొల్పేందుకే తెరచాటు ప్రయత్నాల్లో ఉన్నారనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మున్ముందు కాంగ్రెస్ను చీల్చి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే ఎత్తులు వేస్తూ ఉన్నారనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ కూడా మున్ముందు కాంగ్రెస్ పార్టీనే చీల్చి బీజేపీతో పొత్తు ఎత్తులు వేస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా హైకమాండ్ పెద్దలు గమనించాలి. లేకపోతే పూర్తిగా కాంగ్రెస్కు సంబంధించి పార్టీయే కాదు ప్రభుత్వం కూడా పూర్తిగా పతనమయ్యే పెను ప్రమాదం పొంచుందనే అంశాన్ని ఈ సందర్భంగా మంత్రులు కాంగ్రెస్ హైకమాండ్కు సంబంధించిన నేతలకు ఫిర్యాదు చేసినట్టుగా వివరాలు చూస్తూ ఉన్నాం. రేవంత్ తీరుపై ఢిల్లీలో అధిష్టానానికి మంత్రులు, సీనియర్ల ఫిర్యాదులు. తమ శాఖల్లో సీఎం జోక్యం పెరిగిందని కూడా కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పొటెన్షియల్ స్టేట్ కాబట్టి మంత్రులు ఢిల్లీకి సహకరించాలని హైకమాండ్ కోరినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. పొటెన్షియల్ స్టేట్గా తెలంగాణను భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో ఇతర ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక వనరులు కూడా సమకూరుతున్నాయనే భావనలో ఉన్న హైకమాండ్ నేపథ్యంలోనే మంత్రులు సహకరించాలని హైకమాండ్ చెప్పినట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తెలంగాణ ప్రజల్లో ఈరోజు చర్చ జరుగుతున్న పరిస్థితి. క్యాబినెట్ను, రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ను ఢిల్లీకి పిలవడం ఒక ఎత్తైతే, పూర్తిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారనే అంశం ఒక ఎత్తైతే, పూర్తిగా అసలు కాంగ్రెస్తో ఆట ఆడుతూ పూర్తిగా ఆంధ్ర బాబు పాట పాడుతున్నారు ముఖ్యమంత్రి అంటూ అధిష్టానం ఎదుట మంత్రులంతా కూడా ఫిర్యాదు చేసిన అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. తెలంగాణ సమాజంలో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నిధులు ఇవ్వకపోతే నిలదీస్తామంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. బడ్జెట్ సమావేశాలు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ నిన్న లేఖ రాశారు. 2.5 ఏళ్ల కావస్తున్న నేపథ్యంలో మీ హామీల సంగతి ఏంటి? ఇప్పటికీ మీరు చెప్పిన 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీల్లో 95% వరకు పెండింగ్లోనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు మభ్యపెట్టి అనేక రకాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత 2.5 ఏళ్ల పాటు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారని నిన్న రాసిన లేఖలో సూటిగా నిలదీసిన సందర్భం. ఈ క్రమంలోనే గతంలో 2 బడ్జెట్లో కూడా మీరు ఒక్క అనా పైసా కూడా అనేక పథకాలకు, మీరు చెప్పిన మహాలక్ష్మి స్కీమ్కు కావచ్చు, దీంతోపాటు రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పారు, దాన్ని కూడా దగా చేశారు. కేసీఆర్కి ఇటువంటి కీలకమైన పథకాలన్నింటినీ కూడా ఆపేశారు. ఇతర అభివృద్ధి పనులకు కూడా ఒక్క పైసా విధిల్చే పరిస్థితి లేదు. ఈసారైనా మీరు ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలకు సంబంధించి ప్రతి గ్యారంటీని అమలు చేసేందుకు, పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించేందుకు, ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న బకాయిలను కూడా చెల్లించేందుకు అన్నిటికీ కూడా ఈ బడ్జెట్లో తప్పకుండా నిధులు కేటాయించాలి. లేకపోతే ప్రజల పక్షాన నిలదీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి నుంచి సహించే ప్రసక్తే లేదు. ఎందుకంటే సమయం కూడా దాదాపు 2.5 ఏళ్ళు కావస్తుంది. అంటే సగం కాలం పూర్తయిపోయింది. ఈసారి పెట్టే బడ్జెట్తోనే దాదాపు 3 ఏళ్ళు పూర్తయిపోతుంది. కాబట్టి చివరి ఏడాది ఇక ఎలక్షన్కి పోతే ఏడాది మాత్రమే. కాబట్టి ఇప్పుడు పెట్టే బడ్జెటే అత్యంత కీలకం. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. తప్పకుండా
మీరు ఏ హామీలైతే అయితే అధికారంలోకి వచ్చారో గద్దెనెక్కారో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రిపై ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వాటిని గనక ఈ బడ్జెట్లో ఆ కేటాయింపులు గనక చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని నిన్న రాసిన లేఖలో కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం మనకు ఈరోజు అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అనేక కీలక అంశాలని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ బడ్జెట్లో అయినా నిధులు కేటాయించాలి, సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ ఈ సమగ్రమైన లేఖకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం అంటూ మరో కీలకమైన వార్త. ఆర్థికంగా రోజు రోజుకు రాష్ట్రం ఏ రకంగా పతనం అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఆ అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. కేసీఆర్ గారి ప్రగతి ప్రస్థానంలో 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో అలాగే ఆర్థిక వృద్ధిలో కూడా రాకెట్ వేగంతో దూసుకెళ్లింది తెలంగాణ. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాకు డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆర్థిక పతనం నేపథ్యంలో ప్రమాదం అంచున రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ప్రతి నెల కూడా పూర్తిగా ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్తో పాటు ఇతర వ్యాపారాలన్నీ కూడా కునారిల్లుతున్న నేపథ్యంలో ప్రతికూల నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్న నేపథ్యంలో దాని ఇంపాక్ట్ అన్ని సెక్టర్స్పై పడుతున్న పరిస్థితి. ఓవరాల్గా సంక్షేమం పూర్తిగా కుదేలవుతున్న సందర్భం, అభివృద్ధి పూర్తిగా పడకేసిన పరిస్థితి. వీటన్నిటిని కూడా తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక పతనం ఎట్లా నడుస్తోంది, ఎట్లా రోజు రోజుకు దిగజారిపోతుందనే గణాంకాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. భారీగా పతనమైన రాష్ట్ర రెవెన్యూ రాబడులు అంటూ ఈ వార్త. 2025-26లో అంచనా 2.29 లక్షల కోట్లు. జనవరి నాటికి వచ్చింది 1.38 లక్షల కోట్లే. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం. కాగ్ జనవరి నివేదిక గణాంకాల్లో ఈ విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయి. ఆర్థిక సంవత్సరానికి మిగిలింది కేవలం 40 రోజులే. ఇక అంచనా తేడా చూస్తూ ఉన్నాం మనం. పెట్టిన అంచనా 2.29 లక్షల కోట్లయితే జనవరి నాటికి వచ్చింది కేవలం 1.38 లక్షల కోట్లు మాత్రమే. అంటే దాదాపు 90 తేడా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఈ క్రమంలోనే అప్పుల ఊబిలో వైపు కూరుకుపోతోంది, మరోవైపు ఆర్థిక విధ్వంసం రాష్ట్రంలో నడుస్తుందనే ఆందోళన కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ విధ్వంసం అవుతుందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఈసీ నిద్రపోతున్నదా అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని అలాగే ఎన్నికల కమిషన్ను కూడా నిలదీసిన సందర్భం. కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తుంటే ఏం చేస్తున్నది, కేతన్పల్లిపై గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని ఆయన నిన్న కోరిన సందర్భం. రాజ్యాంగం ఖూనీ అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించరు, గాంధేయవాదిగా చెప్పుకుంటున్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తా ఉన్నారు, చట్టం కాంగ్రెస్కు చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. రేవంత్ ప్రజామోదం కోల్పోయారు, అందుకే పోలీసు లాఠీని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఆదిలాబాద్ జైల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్కు పరామర్శ అంటూ నిన్న ఆదిలాబాద్కి వెళ్ళి బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన సందర్భం. అక్రమంగా అరెస్ట్ చేసిన ఈ మొత్తం వ్యవహారాన్ని తప్పకుండా ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలని కూడా కోరిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్ అనే సంఘటన కూడా అందరిలో తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం. చార్మినార్ షాపింగ్ మాల్కు వెళ్ళగా బాలుడితో పరిచయం, ఇతర సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. నేరాల నియంత్రణ రోజు రోజుకు కోల్పోతూ ఉంది. పెద్ద ఎత్తున నేరాల సంఖ్య పెరగడం అనేది, అది కూడా అమ్మాయిలపైన బాలికల అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తున్న పరిస్థితి, ఆందోళన తీవ్రతరమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే మరో కోల్మాల్ అంటూ మరో వార్త. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తప్పుడు లెక్కలు, 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపారనే మరో అంశం కూడా కనిపిస్తోంది. ఇటీవలే సింగరేణి నైని కోల్ బ్లాక్కు సంబంధించిన వ్యవహారం రాష్ట్రాన్నే కాదు దేశవ్యాప్తంగా కూడా కుదిపేసిన పరిస్థితి. తాజాగా మరో కోల్మాల్ నడుస్తోంది. ఉత్పత్తి కన్నా ఎక్కువగా పెంచి చూపించారనే అంశం ఇప్పుడు వివాదాస్పదమవుతున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తీవ్రస్థాయిలో మరోసారి సింగరేణిలో దుమారం రేపుతున్న అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తోంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.